హలో హాయ్ గాయ్స్, నేను ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి వాచ్ అవర్ అనేది ఎంత స్పీడ్గా పెరగాలంటే చిన్న ట్రిక్స్ అనేవి తెలిసి ఉండాలి. మీ అందరికీ వీడియో చేయటం, వాటిని యూట్యూబ్లో పోస్ట్ చేయటం, ఆ పోస్ట్ చేసిన వీడియోస్ని ఎంతవరకు రీచ్ చేయండి అని చెప్పేసి మళ్ళీ చూసుకోవడమే మీకు అదొక డ్యూటీ లాగా అయిపోయింది. మీకు ఛానల్ పెట్టిన అతి తక్కువలోనే వాచ్ అవర్ అనేది ఎలా గ్రో అవ్వాలో మీకు చిన్న ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ మీకు మినిమం 20 డేస్లోనే మీ వీడియోలో కంటెంట్ ఉంటే అది ఎక్కువ ఎవరికి రీచ్ అవ్వకపోతే ఆ వీడియోకి వాచ్ అవర్ తీసుకొచ్చే పూచి నాది, వీడియో మీది. ఓకేనా? సరే, మరి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇక్కడ నేను ఈ వీడియో పెట్టి ఇక్కడ డేట్ చూడండి, December 30 అని ఉంది. కానీ నేను ఈ వీడియో పెట్టింది లాస్ట్ ఇయర్ December 30. ఈరోజు డేట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ పైన ఉంది కదా, సండే January 19. అంటే నాకు ఎంత తక్కువ టైంలోనే ఇక్కడ నాకు వాచ్ అవర్ అనేది కనిపిస్తుంది. చూసారా, 3.2K అంటే 3200 వాచ్ అవర్ టైం అనమాట. నాకు నా ఛానల్లో అతి ఫాస్ట్గా వచ్చిన బిగ్గెస్ట్ వాచ్ అవర్ వీడియో ఏదంటే ఈ వీడియోని, ఇది నా ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట. అలాగే మీకు ఒక్క వీడియోకే ఎక్కువ వాచ్ అవర్ రావాలంటే మీరు ఏం చేయాలో ట్రిక్ చెప్పబోతున్నాను, నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు వీడియో పోస్ట్ చేసిన ప్రతి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు మనకి వాచ్ అవర్ అనేది పెరిగేదాన్ని వెయిట్ చేస్తుంటారు. మనకి ఎన్ని లైక్స్ వచ్చినాయి, మనకి వ్యూస్ ఎన్ని వచ్చాయని చూస్తూ ఉంటారు. నేను కూడా అలాగే చేశాను, కానీ నేను మీలాగా పొరపాటు మాత్రం అసలు చేయలే. మనం ఒక మూవీ తీసామంటే అది జనాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి? పబ్లిష్ చేయాలి. అలా అంటే చిన్న ఈవెంట్స్ పెట్టాలి. ఎలాగంటే ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో లాంచ్, ఇలా. అంటే వాళ్ళు ఇక్కడ చేస్తుంది ఏంటంటే వాళ్ళ సినిమాలని ప్రమోట్ చేస్తున్నారు. మనకి అంత పెట్టి బడ్జెట్ లేదు కాబట్టి మనం కూడా చిన్నగా ప్రమోషన్స్ అనేది చేసుకుందాం. ఎలాంటి ప్రమోషన్ అంటే మీరు డబ్బులు కట్టి చేసే ప్రమోషన్ కాదండి, ఇది ఫ్రీగా వచ్చే ప్రమోషన్, మీ చేతుల్లో ఉన్న ప్రమోషన్. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మందికి తెలిసిన ట్రిక్ ఇది. మీరు కామన్గా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేను చెప్పాను, మీరు చేయండి. ఎందుకంటే నాకు వర్కౌట్ అయ్యింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను, సరేనా? నేను ఈ వీడియో పెట్టిన తర్వాత నేను ఎటువంటి యాప్స్ పైన, ప్రమోటెడ్ పైన, ప్రమోషన్స్ పైన ఆధారపడలేదు. నేను నా పైన డిపెండ్ అయ్యి, ఈ వీడియో పైన డిపెండ్ అయ్యి ఒకటే చేశాను. ఈ వీడియోని తీసుకెళ్ళి ఏం చేశాను చెప్తాను. సపోజ్ నాది ఇది ఫస్ట్ వీడియో కదా, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ వీడియో చూపిస్తాను, చూడండి. నేను ఇవాళ మార్నింగ్ 2 వీడియోలు పోస్ట్ చేశాను, part 1, part 2 అని. ఇవి కూడా ఆల్రెడీ నేను షేర్ చేశాను. మళ్ళీ మీకోసం ఇంకోసారి షేర్ చేసి చూపిస్తాను. నాకు తెలిసి ఈ ఫస్ట్ వీడియో ఉంది కదా, దీనిపైన షేర్ చేసి ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మీకు తెలిసిన వాటిలోకి ప్రమోట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రమోట్ చేస్తుంది మీకు సోషల్ మీడియా సంబంధించి ఎన్ని యాప్లు ఉంటాయి అన్ని యాప్ల్లోనూ మీరు మీ యొక్క వీడియోని ప్రమోట్ చేయండి. ప్రమోట్ ఓకే, ఏదో ఒకటి. ఇక్కడ షేర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది షేర్ చేయండి. మీకు ఎలాంటి యాప్ ఉన్నా పర్వాలేదు, అది వాట్సాప్ అయినా పర్వాలేదు, ఇన్స్టాగ్రామ్ అయినా పర్వాలేదు, లేకపోతే ఫేస్బుక్ అయినా పర్వాలేదు, షేర్ చాట్, ఎనీథింగ్. సోషల్ మీడియా అనే యాప్ ఏదైనా మీరు యూజ్ చేస్తుంటే ప్రతి ఒక్క దాంట్లోకి మీ వీడియో అనేది షేర్ చేసిన తర్వాత దానికి ఒక స్పెషలైజేషన్ ఇవ్వండి. వాచ్ దిస్ వీడియోను ప్లీజ్ అని సపోర్ట్ చేయండి అని చెప్పేసి మీరు ఇవ్వండి. ఓకేనా? నేను చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాను. నేను ఇది ఫేస్బుక్ గ్రూప్లోకి పోస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నా ఫస్ట్ వీడియో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి రీచ్ అవుతుంది. బ్రౌజర్ అంటారు చూడండి. చూసారా, నేనైతే ఇలాగిచ్చాను, వాచ్ దిస్ వీడియో డోంట్ మిస్ సెండ్ అని. మీరు కూడా మీకు నచ్చినట్టుగా ఇవ్వండి. ఇలా చేసిన తర్వాత దీన్ని పోస్ట్ చేస్తాను. నేను ఫస్ట్ గ్రూప్కి పోస్ట్ చేశాను. అట్లాగనే నేను మిగిలిన నాకు సంబంధించి నేను ఎన్ని అయితే గ్రూపులు ఫాలో అవుతున్నానో అన్ని గ్రూపులోకి సేమ్ ఇలానే ఇన్ని గ్రూపులోకి నేను వాటిని షేర్ చేసి పడేస్తాను. చూడండి, ఓకేనా?
నేనైతే అన్ని యాప్స్లోకి షేర్ చేయలేదు, జస్ట్ ఫేస్బుక్ ఇట్లా చిన్న చిన్న ఒక 5 యాప్స్లోకి అయితే షేర్ చేశాను. ఓకేనా, మీరు కూడా అట్లా షేర్ చేయండి. చూసారా, ఎట్లాగే నాకు తెలిసి 2-3 యాప్స్లో అంటే సోషల్ మీడియాలోనే కొన్ని వాటిల్లోనూ అన్నిట్లో షేర్ చేశాను. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను వాటిలో చూపించలేదు, ఒక ఫేస్బుక్లో మాత్రం చూపించాను. అట్లా నాకు తెలిసిన సోషల్ మీడియా యాప్స్లో అన్నిట్లో నేను పోస్ట్ చేయడం వలన నాకు చాలా యూజ్ అయింది. నేను ఏ వీడియో పైన ఆధారపడలేదు, ఈ యొక్క వీడియో పైన ఆధారపడ్డాను కాబట్టి ఈ యొక్క వీడియోని నేను అన్నిటిని పబ్లిష్ చేశాను. కాబట్టి నాకు వచ్చింది రిజల్ట్ చూసారా, 3.2K వ్యూ కౌంట్ చూసారా, 41.8K. ఓకే, ఇప్పుడు మనం ఎట్లాగా రీచ్ అయింది ఎలా తెలిసింది అనుకుంటారా? చూడండి, ఇవి క్లిక్ చేయండి. ఇది వైటీ స్టూడియోలో అనమాట. ఓపెన్ చేసిన తర్వాత నాకు వ్యూ కౌంటింగ్ చూడండి. తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఈ ఒక్క వీడియోకి నాకు వాచ్ అవర్ వచ్చింది చూడండి, 3.2K, 3200 ఈ ఒక్క వీడియోకే వచ్చింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి కూడా ఈ వీడియోకే నాకు తెలిసి 4000 వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నాకు మోనటైజేషన్ కూడా ఒక వీడియోతో అయిపోయేలాగా ఉంది. 99% నాకు ఈ ఒక్క వీడియోతో రీచ్ అయింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సబ్స్క్రైబర్లు చూసి ఎంతమంది వచ్చారో ఈ ఒక్క వీడియోకి 208 మంది వచ్చారు. యాక్చువల్లీ నాకు సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు చూద్దామా, 276 అంటే 208 మంది ఈ ఒక్క వీడియోకే వచ్చారనమాట. కాబట్టి మీరు అట్లా చేసుకుంటుండండి. ఓకేనా, నెక్స్ట్ మీకు చెప్పాను కదా, మరి బ్రౌజర్ నుంచి ఎలా చూసారనేది ఎలా తెలుస్తుందంటే చెప్తాను వినండి. ఇది నా ఫేస్బుక్ పేజీ అనమాట. నేను నా పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరికైనా నా వీడియో కనిపిస్తే ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత వాళ్ళు ఏంటి వీడియో అని చెప్పేసి ఏం చేస్తారు, క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఏమవుతుంది, ఇది బ్రౌజర్లోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళొచ్చు, మనకి బ్రౌజర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. బ్రౌజర్లోకి వెళ్ళిన పైన వ్యాప్ అని చూడు, ఓపెన్ వ్యాప్ అని ఉంది, అక్కడ నొక్కితే వాళ్ళ ఫేస్బుక్లోకి వెళ్ళిపోతుంది, అంటే మన యూట్యూబ్లోకి వస్తుంది అనమాట. లేకపోతే బ్రౌజర్ నుంచి చూడొచ్చు అనమాట. ఎట్లా చూసిందని బ్రౌజర్ అంటారు అనమాట. నాకు ఇట్లా ఈ బ్రౌజర్ నుంచి ఎంతమంది చూసారో చూద్దాం. ఇప్పుడు మనం వైటీ స్టూడియోలోకి వెళ్దాం, సరేనా? ఓకే, మనం ఇప్పుడు వైటీ స్టూడియోలోకి వచ్చేసాం. చూసారా, నా ఒక్క వీడియోకి సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి. యూట్యూబ్ రికమెండేషన్ ఎంత చూసారా, తర్వాత డైరెక్ట్, తర్వాత అదర్ ఫీచర్స్ నుంచి, తర్వాత ఎక్స్టర్నల్ నుంచి, తర్వాత అదర్స్ నుంచి, ఎట్లా అనమాట ఆడియన్స్. ఓకేనా, ఇక్కడ చూసారా, కింద చూసారా టాప్ ట్రాఫిక్ సోర్స్ అనేది నాకు బ్రౌజర్ నుంచి చూసారా, బ్రౌజర్ నుంచి 1.1K సోర్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ నేను నా సోషల్ మీడియాలో ఇన్ని యాప్స్ అయితే ఉన్నాయో అన్నింటిలో నేను షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు దాన్ని క్లిక్ చేసి నా యూట్యూబ్ ఛానల్కి వచ్చేసి అనమాట. వచ్చేసి ఆ వీడియో చూస్తున్నారు, బ్రౌజర్ నుంచి చూడొచ్చు, ప్లస్ డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఎట్లయినా సరే నా వీడియో అనేది చూస్తున్నారు, అంటే వాచ్ టైం అనేది పెరుగుతుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం రీచ్ దగ్గరికి వెళ్దాం. రీచ్ ఇది 6,28,000 అనమాట. 6,28,000 మందికి వెళ్ళిపోయింది. దాంట్లో నా వీడియో చూసిన వాళ్ళు ఇంతమంది, 41,800. ఓకేనా, ఒక నిమిషం మాకండి. నాకు ఈ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారో చూడండి. వాచ్ టైం చూసారా, ఇంకా చెప్పాను కదా, ఇదనమాట ఈ వీడియోకి వచ్చిన వాచ్ టైము. యావరేజ్గా నాది ఫుల్ వీడియో ఎవరు చూడలేదు, 4 నిమిషాలు 8 సెకండ్లు మినిమం అట్లా చూస్తున్నారు అనమాట. ఎక్కువ ఎవరు చూడకుండా జస్ట్ 4 నిమిషాలు చూసినా కూడా నాకు అంత వాచ్ టైం వచ్చింది అనమాట. 20 days లోపే, నాకు ఇంకా ఎక్కువ కూడా 20 days లోపే అంత వాచ్ టైం వచ్చింది. ఇంకా మీ వీడియోస్, మీ కంటెంట్ ఇంకా మంచిగా ఉంటే మీకు ఇంకా తక్కువ టైంలోనే వాచ్ అవర్ అనేది పెరగచ్చు. ఓకేనా, అది మీ వీడియోస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండాలి చేసే వీడియో కూడా. తర్వాత ఏం జరగబోతుంది, తర్వాత నెక్స్ట్ ఏంటి అనిపించాలి, అట్లా చేయండి. ఓకేనా, అంటే నా వీడియోని ఎవరెవరు చూస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు అనేది ఫస్ట్ సెకండ్ తీసేయండి, నార్మల్గా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఆ ఏజ్ వాళ్ళకి ఇలాంటి కథలు అనేవి కొంచెం నచ్చవు కాబట్టి. తర్వాత చూడండి, 25 నుంచి 34 వరకు, 35 నుంచి 44 వరకు, 45 నుంచి 54, తర్వాత 45 నుంచి 64 ఈ ఏజ్ వాళ్ళకి నా వీడియోస్ అనేవి చాలా నచ్చుతున్నాయి అనమాట. అందుకని నేను చెప్తున్నాను, మీరు కూడా ఒక కంటెంట్ తీసుకోండి. నా ఛానల్ కథలకు మాత్రం సంబంధించింది. నేను వ్యూస్ కోసం ఎక్స్ట్రా ఏదైనా కొంచెం ట్రై చేస్తాను కాబట్టి అదర్ వీడియోస్ అనేవి నా ఛానల్లో యాడ్ కుదురుతుంది అనమాట. ఎందుకంటే ఒక కంటెంటే రావాలని రూలే లేదు కాబట్టి వ్యూస్ కంటెంట్తో పాటు నేను ఎక్స్ట్రా ఏదైనా వ్యూస్ కోసం
ఇలా చేస్తూ ఉన్నాను. కాబట్టి నాది మెయిన్ వచ్చేసరికి కథకు సంబంధించింది కాబట్టి ఒక కంటెంట్ అనేది ఉంది కాబట్టి నాకు వాచ్ అవర్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అట్లాగా ఇక చూడండి, జనరల్ నాది మేల్ ఫీమేల్లో ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, మేల్స్ తక్కువ చూస్తున్నారు. నెక్స్ట్ మన ఇండియాలోనే 94% అనమాట, మన ఇండియా వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు. కువైట్ వాళ్ళు 1%, యునైటెడ్ స్టేట్స్లో 0.7 అనమాట. అట్లా నాది సబ్ టైటిల్ చూసారా, సిసి లాంగ్వేజ్ అట్లా ఓన్లీ దాన్ని బట్టి కూడా మనకు వస్తుంది అనమాట. తెలుగు ఓన్లీ నాకు తెలుగు సంబంధించి 80% అనమాట. ఇన్ని మీరు చూసుకోవచ్చు. మీ వీడియోస్కి ఎంతవరకు రీచ్ వెళ్ళింది, ఎవరెవరు చూస్తున్నారు, ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఎట్లా అనమాట. మీకు ఏ ఊరు నుంచి చూస్తున్నారు కూడా తెలుసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఏ ఊరు వాళ్ళుగా చూస్తున్నారు నేను మీకు చెప్తాను, సరేనా. అట్లా ఈ మనకు వైటీ స్టూడియో ఉంది కదా, వైటీ స్టూడియోకి వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు అనమాట. మీ ఛానల్ కూడా ఎట్లా గ్రోత్ అవుతుంది, ఎక్కడి నుంచి చూస్తున్నారు, బ్రౌజింగ్ నుంచి చూస్తున్నారు, డైరెక్ట్గా వాళ్ళే చూస్తున్నారా లేదా అనేది. నాకు ఆల్మోస్ట్ చూసారా, యాక్చువల్లీ యూట్యూబ్ అనేది నన్ను ఎలా ప్రమోట్ చేసిందంటే నా ఛానల్ని ఎక్కడి నుంచే చూడండి, నాకు అనవసరం కాదు, నీ వీడియోలో ఏదో కంటెంట్ ఉందయ్యా, అందుకని నేను ఇంతమందికి ఇంప్రెస్ అయ్యేలాగా చేస్తున్నాను చెప్పేసి యూట్యూబ్లో వాళ్ళకి 6,28,000 మందికి నా వీడియో షేర్ చేసింది. అందులో నా తమ్ముడు చూసి ప్రెస్ చేసిన వాళ్ళు 5.8% మంది. తర్వాత వ్యూవర్స్ అంటే మొత్తం కొంచెం చూసి వచ్చిన వాళ్ళు 41,800 ఓకేనా. అట్లా అనమాట. ఎట్లా మీరు వ్యూస్ అనేది పెంచుకోండి, జెన్యున్గా పెంచుకోండి. మీరు అట్లా ఏం చేయొద్దు, ప్రమోషన్స్ పెయిడ్ ప్రమోషన్స్ ఏం చేయించుకోవచ్చు, ఫ్రీగా ప్రమోషన్స్ చేసుకోండి. ఇలా జెన్యున్ పర్సన్స్ వస్తారు కాబట్టి మీకు త్వరగా వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయిపోయింది, మోనటైజేషన్కి త్వరగా కంప్లీట్ అయిపోయింది. నాకు చూసారా, ఈ 20 డేస్లోనే నాకు ఆల్మోస్ట్ ఇంక వాచ్ అవర్ అనేది అయిపోతుంది. నాకు సబ్స్క్రైబర్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు, 276 మంది మాత్రమే ఉన్నారు. అక్కడ చూసారా వ్యూ కౌంట్ చూసారా, ఇక్కడ వాచ్ టైం చూసారా. ఇది యాక్చువల్లీ ఏంటంటే వాచ్ టైం 3.3K, కానీ మనకి ఇక్కడ డాలర్ సింబల్ ఉంది కదా, ఈ డాలర్ సింబల్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది ఇది షార్ట్ మోనటైజేషన్ అనమాట, ఇది లాంగ్ మోనటైజేషన్. మనకి డేట్ ఎంత 19వ తారీఖు, ఇక డేట్ 14 ఉంది అంటే జనవరి 14 వరకు నీకు ఎంత వాచ్ టైం వచ్చిందో ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే 15, 16, 17, 18, 19 నీకు వాచ్ టైం చూపించదు. అది ఎక్కడ చూపిస్తుంది, స్టార్టింగ్ డాష్ బోర్డ్లో చూపిస్తుంది. ఇది టోటల్ అకౌంట్ ఇది అనమాట ఇది, ఓకేనా. మళ్ళీ డాలర్ సింబల్ క్లిక్ చేయగానే తెలుస్తుంది మనకి ఇంకా, ఓకేనా. ఇది ఇట్లాగే మీరు సబ్స్క్రైబర్లన్నీ పెంచుకోండి. మీకు ఛానల్ నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీరు కూడా చెప్పండి. అట్లానే మీరు ఒక వీడియో చేశారు అంటే దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే చూడండి, అంతేగాని వీడియోస్ మీరు పెడుతూ ఉన్నా కూడా ఎవరు చూడరు. జస్ట్ లేట్గా అయినా మీకు కౌంట్ అవుతుంది కానీ పర్ఫెక్ట్గా అవ్వదు, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎంతో కొంత యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా వస్తాయి. నేను డౌట్ ఉంటే చెప్పండి, నేను ఇంకా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదివరకు నా వీడియో చూసినందుకు. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.